హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో పాలకూర, ఉల్లి కారము ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఈ ఉల్లి కారము, పాలకూర సూపర్‌గా ఉంటుందండి. ఎప్పుడు పాలకూర పప్పు, పాలకూరతో ఫ్రైయే కాకుండా ఇట్టా చేసుకొని తింటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పాలకూర ఇష్టపడినోళ్ళు కూడా లొట్టలేసుకొని తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. ముందుగా అయితే నేను పాలకూర 3 కట్టలు తీసుకున్నాను. ఇది సన్నగా కట్ చేసుకోవాలి. ముదురు కాళ్ళు ఉంటే పక్కకు తీసేసుకొని సన్నగా కట్ చేసుకొని 2, 3 సార్లు వాటర్‌లో నీట్‌గా కడుక్కొని అటు పెట్టుకున్నాం పక్కన. ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి 2 ఆనియన్స్ కట్ చేసినటివి, ఎల్లుల్లి రెబ్బలు 10, తగినంత సాల్టు, కారం వచ్చి 2 టేబుల్ స్పూన్ల నిండా వేస్తున్నాను. ఇది మెత్తగా మిక్సీ పట్టుకోవాలా. ఇలా పట్టుకున్న మిక్సీ పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలు పెట్టి 2, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి, ఆయిల్ బాగా వెయిట్ ఎక్కిన తర్వాత జీలకర్ర 1 టేబుల్ స్పూన్ నిండా వేసాను. ఆవాలు వచ్చి 1/2 టేబుల్ స్పూను, మినపప్పు వచ్చి 1 టేబుల్ స్పూన్ నిండా వేస్తున్నాను. ఇది కొంచెం ఫ్రై అయినాక ఎండుమిర్చి వేసుకొని, ఇది ఎండుమిర్చి కూడా కొద్దిగా ఫ్రై అయినాక మనము ఉల్లి కారం అనేది మిక్సీ పట్టాము కదా, ఇది కూడా ఎత్తి ఇందులో వేసుకొని పచ్చి వాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలా. ఆయిల్లో బాగా మగ్గిపోవాలండి, లేకపోతే టేస్ట్ అనేది బాగుండు. ఇది బాగా మగ్గిన తర్వాత ఇక పాలకూర ఎత్తి ఇందులో వేసేసుకోవటమేను. పాలకూర కూడా ఇలా గ్యాస్ సిమ్లోనే పెట్టుకొని ఇలా బాగా అయితే మగ్గించుకోవాలా. ఇది చూడండి సూపర్గా ఉంది పాలకూర, ఉల్లి కారము చాలా టేస్టీగా ఉందండి. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మాకు ఒకసారి కామెంట్ చేయండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్.